నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనంతరం మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఆయనకు ఐబీపీ రావడంతో వెంటనే మంచు విష్ణు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు వైద్యులు. మోహన్ బాబుకు బీపీ 200 పెరగడంతో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్స్ చెప్పారు. ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైందని, ఇప్పుడు స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఫేస్ సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, మరో 2 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మోహన్ బాబుకు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. కాంటినెంటల్ డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మెడలో నొప్పి, కాలులో నొప్పి, బీపీతో మోహన్ బాబు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయన నిద్రలేక ఇబ్బంది పడ్డారు. ఎడమ కంటి కింద కుమిలిపోయింది. ఫేస్ సిటీ స్కాన్ చేశాము. ప్రస్తుతం ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. మరికొన్ని టెస్టులు పూర్తి చేసిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయనతో పాటు తన బౌన్సర్లు, సహాయకులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కొని అతడి ముఖంపైనే బలంగా కొట్టాడు మోహన్ బాబు. ఈ ఘటనలో ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. మీడియాపై దాడిని ఖండిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఈ రోజు మంచు మనోజ్ మీడియా సంఘాలకు సంఘీభావం తెలిపారు. తన తండ్రి అన్న తరపున మీడియాకు క్షమాపణలు చెప్పారు. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనంతరం మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఆయనకు ఐబీపీ రావడంతో వెంటనే మంచు విష్ణు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు వైద్యులు. మోహన్ బాబుకు బీపీ 200 పెరగడంతో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్స్ చెప్పారు. ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైందని, ఇప్పుడు స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఫేస్ సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, మరో 2 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మోహన్ బాబుకు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. కాంటినెంటల్ డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మెడలో నొప్పి, కాలులో నొప్పి, బీపీతో మోహన్ బాబు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయన నిద్రలేక ఇబ్బంది పడ్డారు. ఎడమ కంటి కింద కుమిలిపోయింది. ఫేస్ సిటీ స్కాన్ చేశాము. ప్రస్తుతం ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. మరికొన్ని టెస్టులు పూర్తి చేసిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయనతో పాటు తన బౌన్సర్లు, సహాయకులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కొని అతడి ముఖంపైనే బలంగా కొట్టాడు మోహన్ బాబు. ఈ ఘటనలో ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. మీడియాపై దాడిని ఖండిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఈ రోజు మంచు మనోజ్ మీడియా సంఘాలకు సంఘీభావం తెలిపారు. తన తండ్రి అన్న తరపున మీడియాకు క్షమాపణలు చెప్పారు. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనంతరం మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఆయనకు ఐబీపీ రావడంతో వెంటనే మంచు విష్ణు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు వైద్యులు. మోహన్ బాబుకు బీపీ 200 పెరగడంతో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్స్ చెప్పారు. ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైందని, ఇప్పుడు స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఫేస్ సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, మరో 2 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెబుతున్నారు. మోహన్ బాబుకు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. కాంటినెంటల్ డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మెడలో నొప్పి, కాలులో నొప్పి, బీపీతో మోహన్ బాబు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయన నిద్రలేక ఇబ్బంది పడ్డారు. ఎడమ కంటి కింద కుమిలిపోయింది. ఫేస్ సిటీ స్కాన్ చేశాము. ప్రస్తుతం ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. మరికొన్ని టెస్టులు పూర్తి చేసిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయనతో పాటు తన బౌన్సర్లు, సహాయకులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కొని అతడి ముఖంపైనే బలంగా కొట్టాడు మోహన్ బాబు. ఈ ఘటన
ఘటనలో ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. మీడియాపై దాడిని ఖండిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఈ రోజు మంచు మనోజ్ మీడియా సంఘాలకు సంఘీభావం తెలిపారు. తన తండ్రి అన్న తరపున మీడియాకు క్షమాపణలు చెప్పారు. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనంతరం మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఆయనకు ఐబీపీ రావడంతో వెంటనే మంచు విష్ణు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు వైద్యులు. మోహన్ బాబుకు బీపీ 200 పెరగడంతో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్స్ చెప్పారు. ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైందని, ఇప్పుడు స్థిమితంగా లేరని, మానసికంగా ఇబ్బంది పడుతున్నారని వైద్యులు తెలిపారు. ఫేస్ సిటీ స్కాన్ చేసిన తర్వాత పూర్తి విషయం తెలుస్తుందని వైద్యులు తెలిపారు. ఆయన కోలుకోవడానికి ఇంకా కొంత సమయం పడుతుందని, మరో 2 రోజులు ఆయన ఆసుపత్రిలోనే ఉండాలని వైద్యులు చెప్తున్నారు. మోహన్ బాబుకు మరికొన్ని పరీక్షలు చేయాల్సి ఉందని, ఆ తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. కాంటినెంటల్ డాక్టర్ గురునాథ్ రెడ్డి మాట్లాడుతూ, మెడలో నొప్పి, కాలులో నొప్పి, బీపీతో మోహన్ బాబు మానసికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. రాత్రంతా ఆయన నిద్రలేక ఇబ్బంది పడ్డారు. ఎడమ కంటి కింద కుమిలిపోయింది. ఫేస్ సిటీ స్కాన్ చేశాము. ప్రస్తుతం ఆయన ఇన్ పేషెంట్ రూమ్ లో ఉన్నారు. మరికొన్ని టెస్టులు పూర్తి చేసిన తర్వాత మరోసారి హెల్త్ బులెటిన్ ను విడుదల చేస్తామని అన్నారు. మంగళవారం జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటికి చేరుకున్న మీడియా ప్రతినిధులపై ఆయనతో పాటు తన బౌన్సర్లు, సహాయకులు దాడి చేశారు. ఈ క్రమంలోనే ప్రతినిధి చేతిలో నుంచి మైకు లాక్కొని అతడి ముఖంపైనే బలంగా కొట్టాడు మోహన్ బాబు. ఈ ఘటనలో ప్రతినిధి తీవ్రంగా గాయపడ్డారు. మీడియాపై దాడిని ఖండిస్తూ మంగళవారం రాత్రి మీడియా ప్రతినిధులు ధర్నాకు దిగారు. ఈ రోజు మంచు మనోజ్ మీడియా సంఘాలకు సంఘీభావం తెలిపారు. తన తండ్రి అన్న తరపున మీడియాకు క్షమాపణలు చెప్పారు. నిన్న రాత్రి మీడియా ప్రతినిధులపై దాడి చేసిన అనంతరం మంచు మోహన్ బాబు ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి ఆయన ఇంటి వద్ద జరిగిన ఘర్షణలో ఆయనకు ఐబీపీ రావడంతో వెంటనే మంచు విష్ణు ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రిలో మోహన్ బాబుకు చికిత్స అందిస్తున్నారు. కాగా ఆయన హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు వైద్యులు. మోహన్ బాబుకు బీపీ 200 పెరగడంతో ఆసుపత్రికి వచ్చారని డాక్టర్స్ చెప్పారు. ఆయన ఎడమ కంటికి స్వల్పంగా గాయమైందని, ఇప్పుడు